వడ్డెర కులస్తులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి అజయ్ రెసిడెన్సీలో జరిగిన ఏపీ వడ్డెర విద్యావంతుల చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వడ్డెర కులస్తులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ గతంలో వడ్డెరలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని తెలిపారు. మీకున్న సమస్యలు ఏమైనా ఉంటే అందరూ కలిసికట్టుగా ఒకటే రండి. తప్పకుండా రాయచోటి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలోనే మీ వాటా ఏమైందంటే మీ తరపున పోరాడేదానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఎండపల్లికి సంబంధించిన కొండ విషయంలో చెప్పినారు. మేము పుట్టిన పుట్టాల నుంచి వేలాది సార్లు గాలివేడికి పోయే రోజల్లా చూస్తూ ఉంటాం ఎడపక్కల. ఆ రోజు ఎవరిది హక్కు అంటే కేవలం వడ్డెర సోదరులు అనుకునే వాళ్ళం. గత 5 సంవత్సరాల్లో ఒక ట్రాక్టర్ ఆదాన పోవాలన్నా కూడా కప్పం కొట్టిపోయే పరిస్థితి వచ్చింది. నేను మీ అందరికి ప్రమాణం చేసి చెప్తున్నా, గవర్నమెంట్ దీనికి ఒప్పుకోకపోయినా మన నియోజకవర్గాల్లో ఏమైతే మీ వడ్డెర సోదరులకు హక్కులు ఉన్నాయి, మీరు పోయి కొట్టుకోండి, ఏమైనా చేసుకోండి, చెప్పండి చూస్తున్నారని గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే చట్టాలు అనేవి చేస్తూ ఉంటాం. అన్ని చట్టాలు అందరూ చేసేట్లంటే గత 5 సంవత్సరాలు ఒక చట్టానికి కూడా గౌరవించిన పాపాలు పోవడం. అట్లాంటప్పుడు మనం కూడా పోయి గాంధీ తాత కంటే పోయి ముందర నిలబడి చెంపకేసుకుంటే ఇంకో చెంప కొట్టే పర్వాలేదు, సిమెంట్ తీసుకుని తల మీద కొట్టే మనిషి చెప్పుకుంటాడు. అలాంటి పరిస్థితులతో న్యాయంగా మీకైతే ఏవైతే హక్కులు ఉన్నాయో హక్కుల కోసం పోరాడండి. మీ తరపున పోరాడేదానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇంకోటి నేను కూడా బీసీనే, అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 60 సర్టిఫికేట్లలో మా అమ్మ నాన్న పెట్టారు కాబట్టి